జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అభి, సంస్కృతి ఈవెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి? పర్లేదు నాన్న, ఈవెంట్స్ వస్తున్నాయి. ఇంట్లో గొడవల వలన బయట మన రెప్యుటేషన్ పోలేదు కదా? రూమర్స్ అయితే వచ్చాయి నాన్న. లక్కీగా నేను త్వరగా రిటర్న్ అయ్యాను కాబట్టి అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇకపై సంస్కృతి ఈవెంట్ పనులు ఏవైనా నువ్వు ఒక్కడవే చూసుకోవాలి. అదేంటండి, ఇన్నాళ్ళు ముగ్గురు కలిసి చూసుకున్నారు కదా? ఇప్పుడు ఆ అవసరం లేదు. అభి ఒక్కడే చూసుకోగలడు. మరి బావగారు మా ఆయన ఏం చేయాలి మావయ్య? వాళ్ళు విడిగా వేరే బిజినెస్ చూసుకుంటారు. మేము బిజినెస్ చేయాలంటే మనీ ఉండాలి కదా నాన్న. డబ్బులు లేకుండా మేం ఏం వ్యాపారం చేస్తాం? అయితే జాబ్ చేయండి. ఇప్పుడు కూడా అభి నోరు విప్పలేదేంటి? మేం జాబ్ చేయడం ఏంటి నాన్న? ఏ చదువుకున్నారుగా? ఏం ఉద్యోగం వస్తే వెళ్ళరా? డిగ్రీలు ఉన్నాయి కదా. ఇప్పుడేం జాబ్ వస్తుంది నాన్న? వెతికితే ఏదో ఒకటి వస్తుంది. ఎంతమందికి రావట్లేదు? అదేదో ఆస్కర్కి అఖిల్కి మన సంస్కృతి ఈవెంట్ చూసుకోమని చెప్పి అదేదో అభినే జాబ్ చేయమని చెప్పచ్చు కదన్నయ్య. భాస్కర్కి తెలివి లేదు, అఖిల్కి అనుభవం లేదు. సంస్కృతి ఈవెంట్స్ని వాళ్ళేం చూసుకుంటారు. అయినా నేను వాళ్ళిద్దరినీ జాబ్ చేయమంటోంది సంపాదన కోసం కాదు, ఎలా బతకాలో తెలుసుకోవడం కోసం. అంటే ఇన్నాళ్ళు వాళ్ళు బతకలేదా అన్నయ్య? బతికారు. కొన్నాళ్ళు నా చాటున, ఇంకొన్నాళ్ళు అభి చాటున బతికారు. వాళ్ళని సొంతంగా బతకడం నేర్చుకోమంటున్నాను. ఇప్పటికిప్పుడు ఆ మాట అంటే ఎలా మావయ్య? ఏమ్మా, అఖిల్పై ఆ మాత్రం నీకు నమ్మకం లేదా? నీకంటే పెద్దది పావనియే ఏం అనట్లేదు, నీకెందుకు కంగారు? సొంతంగా బిజినెస్ చేస్తానని ఆ మధ్య అఖిల్ చెప్పాడుగా, ఇప్పుడు చెయ్యి నువ్వు. ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు అంటారు. వీళ్ళు బాగుపడాలంటే బయట తిరగాలి, సొంతంగా బతకడం నేర్చుకోవాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు జయంతి? మీరే నిర్ణయం తీసుకున్నారుగా, నేనే అంటాను. నువ్వేమంటావు అభి? మీ ఇష్టం నాన్న. ఇన్నాళ్లకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.